కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం కాశీనాయన మండలం నరసాపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బారకచి మహబూబ్ పీరా అనే యువకుడు గురువారం తెల్లవారుజామున ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. అంబులెన్స్ కు ఫోన్ చేయగా సిబ్బంది నిర్లక్ష్యంగా స్పందించి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్వంత వాహనంలో పోరుమావిల్ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందారు. ఆక్సిజన్ సమయానికి అందించి ఉంటే ప్రాణం దక్కేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు అంబులెన్స్ సిబ్బంది నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టాఫ్ నర్సెస్ ప్రెసెంట్ ఒక స్టాఫ్ నర్స్ ట్రైనింగ్ కి వెళ్ళారు కర్నూలుకి. సో ఇద్దరే ఉన్నారు స్టాఫ్ నర్సెస్. ఓపెన్ ఉండే ఎవరు లేదు స్టాఫ్ వాకిలి కూడా సొంత వాహనాలు పారేస్తుంది. కడప పూర్వమిలో పోయేసరికి ఊపిరి ఆడక చనిపోయారు. గవర్నమెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే లెటర్ రాయమని లెటర్ ఏమని రాపించుకోవాలని కడప జిల్లా కాశీనాయన మండలం నర్సాపురం మా మేనల్లుడు మహబూబ్ బాషాకు బాగలేదని 108 అంబులెన్స్కి 5:51 ఫోన్ చేసిన వారు మాకు ఏ హాస్పిటల్లో ఉన్నారంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ తలుపులు తెరిస్తే వాళ్ళు మాకు స్పందించలే. వాళ్ళు లేరు, అసలు వాగిలేసిన్నారు. వాచ్మెన్ కూడా లేడు. అంబులెన్స్ వాళ్ళకు పోయి తలుపులు కొట్టినా వాళ్ళు లేలేదు. పక్కనే ఉన్న నందిని హాస్పిటల్కు మేము పోయినాము. అక్కడి నుంచి ఎక్కడున్నారని అడ్రస్ అడిగితే నందిని హాస్పిటల్ అంటే వాళ్ళు లెటర్ తెమ్మన్నారు. నందిని హాస్పిటల్ వాళ్ళని అడిగితే లెటర్ మా కాడ ఎట్లా వస్తుంది అని వాళ్ళు చెప్పినారు. లెటర్ ఎవరు తెమ్మన్నారు? అంబులెన్స్ వాళ్ళు లెటర్ తీసుకురమ్మని లెటర్ తీసుకురమ్మన్నారు. తెమ్మంటే లెటర్ వాళ్ళు ఆ డాక్టర్ కాడ లెటర్ లేదు. మేము కారు సమయానికి వేరే కారులో పోవడం వాళ్ళకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము. ఆక్సిజన్ లేక ఆక్సిజన్ ఉంటే కనుక బతుకునైనా ఆక్సిజన్ లేక చనిపోయినాడు అని మేడం గారు చెప్పారు. ఇదంతా జరగడం కారణం అంబులెన్స్ నిర్లక్ష్యం వల్లనే.